హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనిత క్రియేషన్స్. ఈరోజు గుండె నిండా గుడిగంటలు ఎపిసోడ్లో ప్రేమ ఎమోషన్స్ ఫుల్ కామెడీ చివరిలో మరోసారి పెద్ద ఫ్యామిలీ వార్తో కథ ఆసక్తికరంగా సాగింది. ఒక్కో సీన్లో ఒక్కో ట్విస్ట్ ప్రేక్షకులను భాగంగా ఎంటర్టైన్ చేసింది. ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటో చూద్దామండి. స్టార్టింగ్లో అయితే విద్య మీనాకి కాల్ చేస్తుంది. అప్పుడు మీనా చెప్పు విద్య అని చెప్పేసి అంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఏమైంది అని చెప్పేసి మీనా అడగగా మా లవ్ గురించి నువ్వు చెప్పినట్టే నాకు నచ్చినవి అన్నీ రాసి లెటర్ రాసి ఇచ్చాను. తను కూడా రాసి ఇచ్చాడా? ఇచ్చాడు. మరి మీ ఇద్దరికి అన్నీ మ్యాచ్ అయ్యాయా? పూర్తిగా కాదు, కానీ చాలా వరకు ఓకే అనిపించింది. అయినా కూడా నా కోసం చాలా వరకు మార్చుకుంటానని చెప్పాడు. అంతవరకు వచ్చేసిందా? సరే, నువ్వు తన కోసం మారడానికి రెడీగా ఉన్నావా? తను నా కోసం మారుతానని చెప్పాడు కదా, అది చాలదా? ఇద్దరిలో ఒకరు కాంప్రమైజ్ అయితే సరిపోతుందిగా. అలా అని ప్రతి సందర్భంలోనూ కుదరదు. కొన్నిసార్లు ఇద్దరు సర్దుకుపోవాలి, అప్పుడే జీవితం బాగుంటుంది. అలా అంటున్నావా? సరే, ఇప్పుడు నేనేం చేయాలి? మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? గుడికి తనని కలవడానికి వచ్చాను. తనని వెయిట్ చేయమని చెప్పి పక్కకు వచ్చి నీకు కాల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు. నేను తన లవ్ని యాక్సెప్ట్ చేస్తానని చూస్తూ ఉన్నాడు. అప్పుడేనా? అవును, తను నా కోసం అన్నీ మార్చుకుంటానని చెప్పాడు కదా. ఓకే చెప్పేనా? లేదు, అలా తొందరపడొద్దు. ఇప్పుడే కదా మీ ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి నచ్చేవి నచ్చనివి తెలిసాయి. ఇంతవరకు సరదాగా ఉండి ఉండొచ్చు, కానీ ఇక్కడి నుంచి కొంచెం సీరియస్గా తీసుకోవాలి. అర్థమైందా అని చెప్పేసి మీనా అంటుంది. నీ ప్రేమని తనకి చెప్పొద్దు, ముందు తనే చెప్పాలి. ఒకవేళ తను చెప్పినా వెంటనే ఒప్పుకోవద్దు. మరి తర్వాత కొంచెం వెయిట్ చేయించు. ప్రేమలో ఎప్పుడూ తొందరగా నిర్ణయం తీసుకోకూడదు. చూడు మీనా, ఏమాత్రం కూడా నాకు తెలియదు. నువ్వు మాత్రం బాగా తెలిసిన దానిలా చెప్తున్నావు. నువ్వైతే లవ్లో ఒక డాక్టర్లా ఉన్నావు. అంత పొగడకు. ముందు తనని చెప్పనివ్వు, తర్వాత కొంచెం టైం కావాలని చెప్పు. ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం. మీరు చెప్పారంటే కరెక్ట్గానే ఉంటుంది. మీకు చాలా విషయాలు తెలుసు. అయ్యో, నాకు తెలిసింది చెప్పాను అంతే. ఇలా ఏమనిపించినా నాతో చెప్పు, పర్లేదు. సరే, మీరు చెప్పినట్టే ఓపికగా ఉంటాను. సరే, తను నా కోసం వెయిట్ చేస్తున్నాడు, నేను మళ్ళీ చేస్తాను, బాయ్. సరే బాయ్ అని చెప్పేసి పెట్టేస్తాడు. వీళ్ళ ప్రేమకి నేనే హనుమంతుడినేమో, మంచి జరిగితే అంతే చాలు అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా. ఏమైంది? ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. మా తర్వాత ఏం చేద్దాం అని చెప్పేసి మురళి అయితే విద్యని అడుగుతాడు. ముందు దేవుడికి దండం పెట్టుకుందాం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు? నా మనస్సాక్షికి కొంచెం వెయిట్ చేయమని చెప్తుంది అని చెప్పేసి విద్య అనగా, అయ్యో ఇంకోసారి ఆ మనస్సాక్షిని అడిగి చూడొచ్చు కదా. మనస్సాక్షికి అలా తరచుగా అడగకూడదు, దానికి కూడా పూలు కట్టే పని ఉంటుంది. పూలు కట్టే పనా? అదే, మీకు అర్థం కాదులే. నాకు ఇప్పుడు దేవుడికి దండం పెట్టుకోవాలి అనిపిస్తుంది. సరే పదండి అని చెప్పేసి అంటారు. ఇక నెక్స్ట్ సీన్లో రోహిణి అయితే మనోజ్కి పాలు తీసుకొస్తుంది. మనోజ్ పాలు తాగు అని చెప్పేసి అంటుంది. ఏమైంది అసలు? ఉలుకోలేదు పలుకులేదు. మనోజ్ అని చెప్పేసి అంటే, అమ్మో, నిద్రపోతున్నాడా? నీ కట్లు వల్ల నువ్వు నిద్రపోతున్నావో మెలకుగా ఉన్నావో తెలియట్లేదు. కంగారు పడకు, నేను నిద్రపోతున్నాను అని చెప్పేసి అంటే, ఖాళీగా కూర్చున్నాను కదా, నిద్ర పట్టేసింది. ఏంటి? నేను నీకు పాలు తెచ్చాను, అక్కడ ఎక్కడ ఇవ్వు, ఆకలిగా ఉంది అని చెప్పేసి అంటే, ఎందుకు అంత ఆత్రం? ఇదిగో వేడిగా ఉంది. రోహిణి, వేడివేడిగా తాగితేనే మంచిది. చల్లారేక తాగుతాను. సరే, ఇక్కడ టీ పైన పెడుతున్నాను, తాగేసే. అలాగే, మర్చిపోకు. నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను అని చెప్పేసి రోహిణి అయితే వెళ్తుంది. ఆ పాలు చల్లడానికి ఒక 5 నిమిషాలు పట్టేలా ఉంది. ఆ టైం వేస్ట్ చేయడం ఎందుకు, చిన్న గురుకు వెళ్దాం అని చెప్పేసి మనోజ్ అనుకుంటాడు. ఈ లోపల బాలు అయితే ఎంట్రీ ఇస్తాడు. వీడు నిద్రపోతున్నాడా, మేల్కుగా ఉన్నాడా? వీడికి కనపడదు కదా. అరే మనోజ్ అని చెప్పేసి సైగ చేస్తూ ఉంటాడు. మనోజ్ మంచి నిద్రలో ఉన్నట్టున్నాడు. మొద్దు పాలు, వేడివేడి పాలు పార్లలమ్మ అమ్మ తీసుకొచ్చి పెట్టినట్టుంది, ఓ పట్టు పట్టేద్దాం అని చెప్పేసి బాలు అనుకుంటాడు. ఆ గ్లాస్ ఖాళీ అయిపోతే ఎవరు తాగారని అనుమానం వస్తుంది. వీడు మీదరికే తోసేద్దాం, లక్షలు మింగినట్టు పాలు కూడా మింగేశాడో అనుకుంటారు. ఎలా పడుకున్నావురా దద్దన పోతలకి? నువ్వు పడుకోరా బుజ్జి మనోజ్ అని చెప్పేసి పాలు తాగేస్తాడు బాలు సంగతి మర్చిపోయాను, చల్లారిపోయి చాలాసేపు అయి ఉంటుంది అని చెప్పి నిద్రలేచిన మనోజ్ అయితే అనుకుంటాడు. గ్లాస్ ఉంది, పాలు ఏమేంటి? ఆ గొప్ప తీసి పిల్లి ఏమన్నా తాగేసిందంటావా? దొంగ పిల్లి, ఎక్కడున్నావే అని చెప్పేసి నా పాలు తాగేస్తున్నావా ఏంటి? కట్టు విప్పాక నీ సంగతి చూస్తాను. తాగేసావా? సరే పద, బెడ్రూమ్లో పడుకుందాం అని చెప్పేసి రోహిణి వచ్చి మనోజ్ని అంటుంది. నేను తాగలేదు రోహిణి. తాగలేదా? అలా చెప్తే ఇంకో గ్లాస్ పాలిస్తాను అనుకుంటున్నావేమో. ఇంకా పాలు లేవు. అసలు నేను తాగలేదు రోహిణి, నన్ను పిచ్చిదాన్ని చేయకు. మనోజ్, నువ్వు తాగినట్టు నీ మూతి మీద పాలు మీసం స్పష్టంగా కనిపిస్తుంది. పాలు మీసాలా? నా మూతి మీద? అవును. నిద్రమత్తులో పాలు తాగిన విషయం కూడా నీకు తెలియలేదా? దేవుడా, అంటే నా కళ్ళతో పాటు బుర్ర కూడా పోయిందా? నా బ్రతికేంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి మనోజ్ అనుకుంటాడు. మనోజ్ పాలు తాగాడా? రోహిణి తాగాడత్తయ్య. అమ్మ చెప్పారా? రా అమ్మ
నిన్ను చూడకుండా క్షణం కూడా ఉండలేను. నేను 24 గంటలు దాటినా నిన్ను చూడలేకపోతున్నాను. నా పరిస్థితి తలుచుకుంటే నాకే జాలేస్తుంది. మరేం పర్లేదు, నువ్వు కళ్ళతో నన్ను చూడలేకపోయినా నీ గుండెలో నన్ను దేవతలా చూసుకుంటున్నావు. అంతకంటే ఇంకేం కావాలరా అని చెప్పేసి పద్మ అంటుంది, ప్రభ అంటుంది. అందుకని నా చూపు రాకపోయినా పర్లేదు అంటావా? నా ఉద్దేశం అది కాదురా. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో చెప్తున్నాను. అవునవును, సరే పడుకోండి, ఆలస్యం అయిపోతుంది. నువ్వు కూడా త్వరగా వెళ్ళి పడుకో. అమ్మా, మీ అమ్మని చూడకుండా ఉండలేకపోతున్నావు, కానీ నన్ను చూడాలనిపించట్లేదా అని చెప్పేసి రోహిణి అడగగా, అయ్యో పిచ్చి రోహిణి, అమ్మతో మాట వరుస కలా అన్నాను, కానీ అన్ని నిజాలు అయిపోతాయా ఏంటి? పొద్దున్న కళ్ళు కనిపించావు కదా. రోహిణి అమ్మ కూర్చి లాగేశాను, అప్పుడే నన్ను తిట్టింది. కోపంగా ఉంటుందని అలా 4 డైలాగులు వదిలాను. గాయానికి నిన్న రాయడంలా అన్నమాట. అలా అప్పుడప్పుడు పొగుడుతున్నావా అనుకో, అమ్మ సపోర్ట్ ఎప్పుడు నాకే ఉంటుంది. మనోజ్, అబ్బా పూర్తిగా చెప్పని రోహిణి, నాకు నిజానికి నిన్నే చూడాలనిపించింది. యు ఆర్ మై లక్కీ చామ్ మై డియర్ రోహిణి. సర్లే, మనకు తర్వాత మాట్లాడుకుందాం. సందర్భం వచ్చినప్పుడే నిజాలు మాట్లాడుకోవాలి కదా. అబ్బా ఇప్పుడు ఎందుకు కొట్టావు? అంతే, కొట్టలేదు, సంతోషించు. వెళ్ళిపోయిందా అమ్మాయ? ఎలా కొడుతుంది? ఇందాక వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళారు. అంటే ఇంతసేపు నేను మాట్లాడిన మాటలన్నీ కళ్ళకు అప్పగించి చూస్తూ చెప్పులు తీసుకుని విన్నారా? మరీ విన్నారు. అమ్మ బాబాయ్, తొందరపడి నోరు జారాను. చాలా ఎక్కువ జారావు. రేపు మా కట్లు ఇప్పాక అత్తయ్య చేతిలో నీకు ఉంటుంది చూడు. భయపెట్టకు రోహిణి, నువ్వు ఊహిస్తేనే కళ్ళు జలదిస్తుంది, చెమట పట్టేస్తున్నాయి అని చెప్పేసి మనోజ్ అంటాడు. ఏంటో కళ్ళు కనిపించగా ఎవరు ఎక్కడున్నారో ఏమీ తెలియట్లేదు. రోహిణి, నాకు ఫేవర్ చేస్తావా ఏంటి? ఇక నుంచి నేను ఎప్పుడైనా ఇలాగే వాగితే నువ్వు ముందు నన్ను కొట్టు. అయితే నేను 24 గంటలు కొట్టాలి. ఎందుకు? నువ్వు 24 గంటలు వాగుతూనే ఉంటావు. మరి అంత ఎక్కువ వాగుతానా? మనోజ్, ఇదే లాస్ట్ మెట్టు, జాగ్రత్తగా దిగు అని చెప్పేసి రోహిణి మనోజ్ని మెట్ల మించి దింపుతూ ఉంటుంది. అయ్యో, అలా ఎలా పడ్డావు? నువ్వేగా ఇదే లాస్ట్ మెట్ అన్నావు. ఇంకోటి ఉందేమో అనుకున్నాను. ఇంకొకటి ఉంటే ఇదే లాస్ట్ మెట్ అని ఎందుకు అంటాను? నీకు బుర్ర లేదు అని చెప్పేసి రోహిణి అంటుంది. ఇక్కడ నుంచి షార్ప్గానే ఉంటాను చూడు. సరే ఆగుచి, సరే రా కూర్చో, ఇది కూర్చి, నేను వెళ్తున్నా. ఆహాహా ఉండు, నేను సీటును కూర్చి కానిచ్చి కూర్చున్నాక అప్పుడు వెళ్ళు. సరే కూర్చో. ఓకే గుడ్. సరే, నేను బ్రైడల్ మేకప్ గురించి మాట్లాడాలి, ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అయితే వెళ్తుంది. సరేనే, ఇక్కడ నుంచి నేను కదలను, కానీ నువ్వు ఒక పని చేయాలి. కుర్చీలో నుంచి లేచి కింద పడే పని తప్ప ఏదైనా చేస్తాను అని మనోజ్ అనగా, కదలనక్కర్లేదు. వాళ్ళ అమ్మాయి బ్రైడల్ మేకప్ గురించి ప్యాకేజ్ మాట్లాడడానికి ఒక ఆయన వస్తారు. ఆ క్లయింట్ని కూర్చోబెట్టు, నేను కాల్ మాట్లాడి వచ్చి ఆయనతో మాట్లాడతాను. సరేనా? ఓకే, ఆల్ రైట్, నేను చూసుకుంటాను. చూడలేమనే కదా చెప్తున్నాను, జాగ్రత్త. సరేనా? అయ్యయ్యో, అంత చీకటిగా ఉంది, భయమేస్తుంది. అమ్మ, బాలు, రేవి, శృతి, మీనా, అమ్మో దగ్గర ఎవరూ లేరు, శ్రీ ఆంజనేయం అని చెప్పేసి మనోజ్ భయపడుతూ ఉంటాడు. అమ్మా, ఇదిగో క్లయింట్ వచ్చినట్టున్నాడు, షార్ప్గా మాట్లాడాలి. సార్ లోపలికి రండి. నేను సార్ మీరే సార్, పర్లేదు సార్, బయట ఉంటా, అమ్మగారిని పిలవండి అని చెప్పేసి అడుక్కునేవాడు వస్తే అంటాడు. అమ్మగారు స్నానానికి వెళ్ళారు, టైం పడుతుంది, రండి. పర్లేదు, ఏదో మొహమాటం, మీరును లోపలికి వచ్చి తీరాలంటారా? గుమ్మం దాకా వచ్చి రావాలా అంటారేంటి? రండి. వచ్చారా? ఇదేదో కళ్ళ ఆపరేషన్ చేయించుకున్న వివరాలంలో ఉంది. మీరు నాలాంటి వాళ్ళు ఎవరైనా లోపలికి వచ్చినా ఇలాగే పిలుస్తారా? మర్యాదల్లో నన్ను మించినోళ్లే లేరు. తెలివితేటల్లో నన్ను అందరూ జీనియస్ అంటారు, అందుకే పిలిచాను. అరండి, కూర్చోండి. ఎదురుగా కుర్చీ ఉంది కదా, నేను మీ ముందే కుర్చీలోనే. అంటే నిజానికి ఆ సిటీలోనే బాగా పేరున్న పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకోండి. అయినా ఎవరి ఇంటికి వచ్చినా మేము అతిథుల్లానే చూస్తాం. పర్వాలేదులేండి. నాకు ఇప్పుడు కళ్ళ ఆపరేషన్ అయింది కదా, మీరు కూర్చున్నది కనపడదు, నిల్చున్నది కనపడదు. సార్ ఫీల్ ఫ్రీ సార్, రిలాక్స్గా కూర్చోండి. అన్నట్టు మీరు జాబ్ చేస్తారా? ఆదాయం తప్ప ఖర్చు లేని వ్యాపారం. అదేంటి, అలాంటివి కూడా ఉంటాయా? ఎందుకు ఉండవండి. డైలీ క్యాష్ ఫ్లోటింగ్ బిజినెస్, పెట్టుబడి లేకుండా నష్టపోతాము అన్న భయం లేకుండా మనం నైపుణ్యంతోనే బ్రతికేయచ్చు. స్వయం ఉపాధి లాంటిది అనుకోండి. ఇలాంటి బిజినెస్లు ఎక్కడ ఉంటాయి? ఎక్కువగా గుడి ముందు. ఎవరు మీరు? మన రోహిణి క్లయింట్. మీరు లేవండి ముందు. ఎవరిని? అయ్యో మిమ్మల్ని కాదండి. ఇంటికి క్లయింట్ వస్తే వెళ్ళకొడతావా? ఎంత జలసీ నీకు! అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి మీనా పిలుస్తూ ఉంటుంది. అబ్బబ్బా, ఏంటి ఎందుకు అలా అరుస్తున్నావు? అటు చూడండి. రే, ఎవర్రా నువ్వు? అలా మాట్లాడతావేంటమ్మా? మన రోహిణి కోసం వచ్చిన క్లయింట్, అంత పెద్ద మనిషిని పట్టుకుని అలా మాట్లాడతావేంటి? రే, నీ కళ్ళతో పాటు మతి కూడా పోయిందా? ఎవరో ఏంటో తెలుసుకోకుండా తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడతావా? ఎందుకు తెలియదు? పెట్టుబడి పెట్టని వ్యాపారం అంట, నష్టమే రాదంట, మన నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుందంటమ్మా. అమ్మ, నేను కూడా బిజినెస్ చేస్తానమ్మా. చేయరా? తప్పకుండా చేయి. ఆ బిజినెస్లో నీకు ఆల్రెడీ అనుభవం ఉంది కదా. రే, నువ్వు బయటికి రావరా, పోరా. మళ్ళీ ఇంకోసారి ఈ వీధిలో కనిపించావా అంటే కాళ్ళు విరగొడతాను. మీ ఇంటికి రావద్దు అంటే ఊరుకుంటాను. ఈ వీధిలోకి రావద్దనే హక్కు ఎవరికీ లేదు. ఆ బాబీసంలో ఈ విధేనికి హై రేట్కి పాడుకున్నా తెలుసా?
అబాబిసం అంటే ఏంటండి? అందులో ఎవరైనా చేరొచ్చా? చిచ్చి, అదేంటమ్మా కనుక్కొనియం సార్. అంబాసిజం అంటే ఏంటి సార్? అఖిల భారత బిచ్చలగాళ్ళ సంఘం. వీడు బిచ్చగాడురా. ఏంటి మనోజ్ ఏం చేస్తున్నావు? వీడిని లోపలికి తీసుకొచ్చి కొట్టుకోబెట్టాడు. చిచ్చి, బిచ్చగాడిని లోపలికి తీసుకొచ్చావా ఏంటి? ఒరే దరిద్రుడా, వాడికంటే కళ్ళకు ఆపరేషన్ అయ్యింది. నువ్వు లోపలికి వచ్చి ఎలా కూర్చున్నావు? ముందు నా ఇంట్లో నుంచి బయటికి నడు. ఏమమ్మో ఏంటి బెచ్చగా నన్ను చీఫ్గా చూస్తున్నావా? ఈ వీణ నాకు 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది తెలుసా? నీకే అంత ఉంటే నాకెంత ఉండాలి? మీనా ఆ చేతులు ఎందుకు అయ్యో పోరా. రే ఎవర్రా వాడు? నీ ఫ్రెండ్ రై కాదు, గుడి ముందు అడుక్కునే వాళ్ళు ఉన్నాడు రా. ఎరా ఇప్పుడు నువ్వు కనిపించట్లేదని బాగా చిల్లర మాడుతుందని రమ్మన్నావా? రే అయ్యో మీరు ఇలా రండి మనోజ్. రే జాగ్రత్తగా మోకాళ్ళు పగులుతాయి. రే చెప్పావురా చెప్తావు ఎన్నోరా. అది మా ప్రాబ్లం. బ్రెయిన్కి దెబ్బ తగిలిందా? నీకు ఆటలుగా ఉందా? నీకేమైనా పాటలుగా ఉందా? కిందకి ఎందుకు వచ్చావురా? ఆ దేవుడికి దండం పెట్టుకోవాలని వచ్చాను అని చెప్పేసి మనోజ్ బాలుతో అంటాడు. అంతే కదరా, తీసుకెళ్తాను ఎక్కడికి? పైకి దేవుడి దగ్గరికి రా. అదిగో దేవుడి దండం పెట్టుకో. దేవుడి కారణం కలిగిన, దేవుడు దయ కలిగిన దేవుడా, హృదయం అన్న దేవుడా, నన్ను నీ కష్టాల నుంచి గట్టెక్కుచ్చు దేవుడా. నాకు ఈ శిక్ష నుంచి విముక్తి ప్రసాదించు దేవుడా. ఆపద ముక్కుల వాడివి నువ్వు, ఆపదలు వస్తేనే మొక్కేవాడివి నేను. ఈ ఆపద నుంచి నన్ను కాపాడి నాకు చూపు ప్రసాదించు దేవుడా. ఎందుకు నాలాంటి మంచివాడికి ఇన్ని కష్టాలు ఇస్తున్నావు? పక్కవాడి డబ్బులు, ఎదుటివాడి డబ్బు 1 రూపాయి కూడా కన్సర్చక్కర్లేదు కదా. నేను పళ్ళు రాలుతాయి దేవుడా. రే నేను ఇదిగో దేవుడి దగ్గర కూడా అబద్ధాలు చెప్తే జీవితంలో నీకు చూపే రాదు చెప్తున్నా. నీకెందుకురా? దేవుడికి నిన్నంటే ఇష్టం తెలుసా? ఓహో, నేను ఏది అడిగినా కాదనడు, చేస్తాడు. నువ్వు చెవులు మూసుకో. సరే మూసుకున్నా. దేవుడా, పవర్స్ ఉన్న దేవుడా, పవర్ఫుల్ దేవుడా, ఓ మంచి దేవుడా, నా మనసున్న దేవుడా, ఓ మంచి దేవుడా. ఏంటండి ఇది? వాడు చెప్పే అబద్ధాలు విని దేవుడు పారిపోతాడని దిక్కు మార్చాను. దేవుడా, నాకు అతి త్వరగా చూపు వచ్చేలా చేస్తే నీకు నేను హారతి కర్పూరం వెలిగించి హారతిస్తాను అని చెప్పేసి మనోజ్ అనుకుంటాడు. అలాగే శ్రావ్యంగా నీ కీర్తన పాడతాను, భక్తిగా భజన చేస్తాను. చూసావా, వాడు రూపాయి ఖర్చు లేని మొక్కులు మొక్కుతున్నాడు. అవును, చూడలేకపోతున్నాను, వినలేకపోతున్నాను. ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అరే బాలు ఏంటిరా అది? మీరు దేవుడు దీపాన్ని కళ్ళకు అద్దుకోవాలి. అలాగే మళ్ళీ జాగ్రత్తగా చేతులు కాలుతాయి. వద్దులే, ఎందుకొద్దు? ఆ నోటితో ఏదంటే అది అయిపోతుంది. అది కాలుతుంది అన్నా కాలింది, ఇప్పుడు కూడా కాలుతుంది. ఏం వద్దులే, నీకు బుర్ర బాగానే పనిచేస్తుందిరా. ఇందాక మోకాలకి దగ్గర తగిలినప్పుడు సెట్ అయిపోయినట్టుంది. నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టారా? ఇదిగో ఇదే కూర్చో అని చెప్పేసి కూర్చోబెట్టారు. నేను కావాలనే పడేసావు కదా. నువ్వు పడి నా మీద అరుస్తున్నావేంట్రా? ఇలా అయితే నీకు కళ్ళే రావుపో. నోరు వేసుకుని ఆ మాట మాత్రం అనకరా. మరి నేను నీ దెబ్బలకి ఆడుకున్నాను అన్నావు కదా. నన్ను అన్న మాటకి తప్పు అయిపోయిందని ఒప్పుకుని చెంపలు వేసుకో. నీకు చూపు వస్తుందా? నాకు కళ్ళు వస్తాయా? నేను లోకాన్ని చూడొచ్చా? మళ్ళీ నువ్వు లక్షలు చూస్తావురా? మళ్ళీ నువ్వు గుడి ముందు అడుక్కునే వాడిల్లని చూస్తావురా? మళ్ళీ నువ్వు పోలీసుల చెవిలో ఏదో చెప్తావురా? మళ్ళీ నువ్వు చెంప దెబ్బలు తింటావురా? అవన్నీ కాదురా. లెంపలు వేసుకుంటే చూపు వస్తుంది, కానీ నేను చెప్పినట్టు అనాలి. చెప్పు దేవుడా. నేను ఒక ఎదవని. నువ్వురా ఎదవా? నేను ఒక ఎదవని. నీలాంటి దేవుడు నాలాంటి దేవుడు లాంటి బాలుని అపార్థం చేసుకున్నాను. నువ్వు దేవుడు లాంటి బాలు ఏంటరా? దేవుడు ఊరుకోడు. నీకు చూపు కావాలా? ఈ విషయాలన్నీ కావాలా? చూపే కావాలి. అయితే మూసుకుని చెయ్యి. నాలాంటి చెమట వద్దమ్మా. నోరు జారినందుకు క్షమించు. పూర్తిగా అనాలి. చిచి, ఇప్పుడు నేను చెప్పింది మాత్రమే చెప్పు. దేవుడా, బాలుగాడిని నేను తిట్టడం తప్పే. ఇది కారణమైతే నన్ను క్షమించు. నాకు చూపు ప్రసాదించు. అంతే అని మనోజ్ అంటాడు. లెంపల అవసరమా? నువ్వు వేసుకుంటావా? నన్ను వేయమంటావా? వద్దు, నేనే వేసుకుంటా. అబ్బో ఇంక చాలు, ఆపండి. వీడి పాపానికి పరిహారం చేయించాను. ఇప్పుడు నాకు తృప్తిగా ఉండి పదండి ముందుకు. చుక్క. హలో, లంచం తీసుకున్న నర్సమ్మ. గుడ్ న్యూస్ మనోజ్, చాలా పెద్ద గుడ్ న్యూస్ అని రోహిణి వస్తుంది. కళ్ళు లేని తండ్రికి కళ్ళున్న బిడ్డ పుట్టబోతున్నాడా? అది కాదు, నీకు కళ్ళు రాబోతున్నా. అవును. ఏంటి ఎందులో వస్తున్నాయి? ఆపరేషన్ లేకుండా ఎలా పెడతారు? నీకు కళ్ళే కాదు, బ్రెయిన్ కూడా. కళ్ళు రాబోతున్నాయి అంటే కట్లు విప్పబోతున్నారనిరా? అవును, మనోజ్ నర్స్ వస్తుంది. నేను అందరినీ తీసుకొస్తాను. ఆవిడ పాపం ఉండి దేవుడికి దండం పెట్టుకుని లెంపలు వేసుకుని గుంజీలు తీయడం వల్లే దేవుడు కరిగిపోయి కట్లు ఇప్పడానికి నర్సమ్మను పంపిస్తున్నాడు. ఇప్పటికైనా కళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పండి. నాకు చూపు వస్తే చాలు, బుద్ధి వచ్చినట్టే. రండి అత్తయ్య, రండి మావయ్య. ఏంటమ్మా విశేషం? వీడి పాపం పండింది నాన్న అని బాలు అంటాడు. పశ్చాత్తాపంతో హృదయం దహించుకుపోయి, కళ్ళు పోయినందుకు సిగ్గుతో చచ్చిపోయి, కన్న తండ్రిని అవమానించినందుకు కృంగిపోయి, కృషించిపోయి, ఎన్నో విధాలుగా కింద పడి వెనక వచ్చిపోయిన సిగ్గు సరం వచ్చి తప్పైందని దేవుడి దగ్గర నిలబడి లెంపలు వేసుకుని గుంజీలు తీసినందువల్ల దేవుడు శాంతించి
నర్సమ్మను వెళ్ళమని డాక్టర్ చెప్పడం వల్ల వీడిప్పుడు లోకం చూడబోతున్నాడు. బాలు ఇంత చెప్పాలా? కట్లు విప్పడానికి నర్సు వస్తుందని చెప్పొచ్చు కదా. ఓ అలా కూడా చెప్పొచ్చు కదా. అలాగే చెప్పాలి. మీరు మళ్ళీ మీ దండం మొదలు పెట్టకు. ఇప్పుడు వీడికి కట్లు విప్పుతున్నారు. నాన్న వీడి పాపం ఎంత శాపం పడింది అనేది వీడికి ఎంత శాతం చూపు వస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏమండి ఇంక చాలు వదిలేయండి. ఎక్స్క్యూజ్ మీ, అదిగో నర్సమ్మ వచ్చిందిరా. నర్సమ్మ మీ వరమే బాలేదు. నర్సమ్మ ఏంటి నర్సమ్మ? మా వాడికి కట్లు విప్పి మా వాడికి చూపు ప్రసాదించు. ప్రపంచాన్ని చూపించబోతున్నావా నర్సమ్మ? మీకు ఇదే మా స్వాగతం. విప్పమంటారా ఏంటి? కట్లు ఓ అదా, ఆ విప్పడానికే కదా వచ్చింది. విప్పండి విప్పండి విప్పనే ఏంటి? బాటికి విప్పనా అని అడక్కర్లేదమ్మా. విప్పనా అని అడుగు. సరే విప్పే ముందు ఒక మాట, కట్లు విప్పగానే ముందు ఎవరిని చూస్తారా? కళ్ళు అమ్మన పార్లాలు అమ్మన వీరికి ఇచ్చేశాడు దరిద్రుడు. వీడు నా మొహం ఎంత చూస్తాడు, వాడు పెళ్ళ మొహం చూస్తాడు. ఆహా అయ్యయ్యో పర్వాలేదు నాన్న, నువ్వు నీ భార్యని చూసుకోరా, నీ లక్కీ చామ్ కదా అని చెప్పేసి ప్రభానగా నాదేముంది, నా ముందు 2 డైలాగులు వేస్తే ఐస్ అయిపోతాను. అదేంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి బాలు అనగా ఏం లేదు నాకు అమ్మ ఒక చిన్న రోహిణి కన్ను, ఒక కన్నుతో అమ్మ, ఇంకొక కన్నుతో ఇంకొకరిని చూస్తాను. ఆహా నీ జీవితంలో చాలా గొప్పగా మేనేజ్ చేసింది ఇప్పుడేరా. ఇంతకీ అమ్మది ఎడం కన్నా కుడి కన్నా? రే బాలు పాపం రే, ఇంకా ఇబ్బంది పెడతావా ఏంటిరా? నువ్వు ముందుకు రా కన్నావతి, నువ్వు రా అమ్మ పార్లర్ కన్ను. ఆగండి ఆ కన్నా ఇంకా విప్పవసరం అవ్వట్లేదు. అదే కట్లు దేవుడా, వీడికి చూపు రావాలి, లక్షలు రావాలి, నగలు చూడాలి, ఫర్నిచర్ అమ్మాలి, మళ్ళీ మోసం ఆపరా. ఒకసారి తెరవండి. నర్సమ్మ కళ్ళు రే, మెల్లమెల్లగా కళ్ళు తెరవండి. వాళ్ళందరినీ చూడమని నువ్వు వెళ్ళి మొహంలో మొహం పెడతావేంట్రా అని చెప్పి సత్యం అనగా ఏంట్రా తప్పు నాన్న మెల్లగా తెరువు అని చెప్పేసి అంటే రోహిణి నాకంతా మసకగా కనిపిస్తుంది. దేవుడా వీడికి చూపించినట్టే ఇచ్చి మళ్ళీ మార్చుకున్నావా? దేవుడి జీవితాంతం వీడు లండన్ పోవాలి అన్నా పారిస్కి పోవాలి అన్నా ఒకరి షేప్ పట్టుకునే పోవాలా? ఏంట్రా ఏమంటున్నావురా? రే నిజం చెప్పరా ఏంట్రా ఇది? ఓహో వీడు పెట్టుకోలేదు కదా. అరే నీకు నేను చూపు ప్రసాదిస్తే ఏం చేస్తావురా? ఫస్ట్ ఎవరిని చూడనురా? నిన్నే చూస్తాను, కానీ నువ్వేం చూస్తావురా? చెప్తాను. ఉన్నప్పుడు సైట్ ఉందన్న సంగతి మర్చిపోతే ఎలా రా? ఇప్పుడు చూడు బాలు, అమ్మ, మనోజ్, నాన్న, రోహిణి, నర్సమ్మ, సారీ సిస్టర్, అందరూ నాకు స్పష్టంగా కనిపిస్తున్నారు. నాకు చూపు వచ్చింది, నా కళ్ళు కనిపిస్తున్నాయి. రే అర్థమైందా? లెంపలు వేసుకుంటే చూపు వస్తుంది అన్నాను. లెంపలు వేసుకోగానే దేవుడు నర్సుని పంపించాడు. రే వీడి నోటితో జాగ్రత్త, వీడు అన్నది జరుగుతుంది. కళ్ళు పోతాయి అన్నాడు, పోయాయి, వస్తాయి అన్నాడు, వచ్చాయి. రే ఇవి ఎన్నిరా? 1. వామో వీడికి 4 ఒక్కట్లా కనబడుతున్నాయి రో. ఏంట్రా అది? 1 వేళే కదరా? రే నేను ముడిచిన 4 వేల గురించి అడిగానురా. వదిన గారు అంటూ ఇంకా శృతి వాళ్ళ అమ్మ అయితే వస్తుంది. రండి కూర్చోండి మీనా అని చెప్పేసి ప్రభా పిలుస్తుంటే ఏంటి అత్తయ్య కాఫీ పెట్టు. నేను కాఫీ కోసం రాలేదు, టీ కోసం వచ్చారా? నేను ఏది తాగడానికి రాలేదు, తినిపోవడానికి వచ్చారా? ఏంటి నువ్వు మీ ఆయనలాగా మాట్లాడుతున్నావు? మీరేదో గొడవకి మోస్తూ వచ్చినందుగా అందుకు లేకపోయినా నేనున్నాను. ఏంటి నేనున్నాను కదా, ఉండి ఏం వెలగబెడుతున్నారేంటి? మీకు వచ్చిన సమస్య ఏంటో చెప్పండి. ఆవిడే ఒక సమస్య కదా, నన్ను ఆవిడ వచ్చిందంటేనే మన ఇంటికి ఒక సమస్య వచ్చినట్టు. కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీరు మా అమ్మకి మర్యాద ఇచ్చారా? ఏం వెలగబెడుతున్నారు అంటే ఏంటి అర్థం? మీరేం ఊడబెడుతున్నారని చారో అది చెప్పండి. ఇంకా తేలేదా అనుకుంటున్నాను. తీసారా? ఇది ఒక రకమైన జబ్బు అనుకుంటా. ఇంటింటికి చెక్కులు పట్టుకుని తిరిగి ఆ రోగాన్ని ఏం పేరు పెడదాం? డబ్బుడమ్మని కాస్త చెక్కులమ్మ అని పెడదామా? ఏంటండి ఇది? బ్లాంక్ చెక్, ఖాళీ చెక్, అకౌంట్ కూడా ఖాళీగా ఉందా? మాట్లాడితే చెక్కులు పట్టుకుని తిరుగుతుంటారు. మేము తీసుకున్న ధైర్యంతోనేనా? హద్దులో మీరు వచ్చి మళ్ళీ ఒక చెక్కు దానం చేయడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? తప్పకుండా తెలుసుకోవచ్చు. మీరు ఇంట్లో చాలామంది ఉంటారు, అందరూ తినడానికి తిండి సరిగ్గా లేదనుకుంటాను. అందుకే నా కూతుర్ని హోటల్లో సర్వెంట్గా పనిచేయడానికి పంపిస్తున్నారు. అది ఆపి ఆ డబ్బు రవిని ఇవ్వమని చెప్పడానికి వచ్చాను. మా ఇంట్లో తిండికి గతి లేదని మీకు ఎవరు చెప్పారు? ఉంటే నా కూతురితో హోటల్ చిప్పలు ఎందుకు అక్కడిగిస్తారు? అది మీ కూతుర్ని మీరు అడగలేదా? శృతికి మేము ఎప్పుడు పనిచేసి సంపాదించి తెచ్చమని అడగలేదే. అంత లేదు. ఇది మా ఇంటి కోడల్ని నేను ఎప్పుడు రూపాయి అడిగి తీసుకోలేదు. కావాలి అంటే అడగండి. అవును, మా మావయ్య మమ్మల్ని ఎప్పుడు మా సంపాదన గురించి అడగలేదు. ఏ అవసరం వచ్చినా ఆ డబ్బులు అడగలేదు. అవునండి, మేము శృతిని డబ్బింగ్ చేస్తున్నప్పుడే రూపాయి అడగలేదు. ఇప్పుడు డబ్బింగ్తో పాటు రెస్టారెంట్లో పనిచేస్తుందని తెలిసిన రూపాయి కూడా అడగలేదు. శృతి కూడా డబ్బులు సంపాదించడానికి వెళ్ళలేదు, రవితో టైం స్పెండ్ చేయడానికి వెళ్ళింది. అది వాళ్ళిద్దరి వ్యక్తిగత విషయం, మేము ఎవరిత్వం చేసుకోము. కానీ సంపాదించే తెస్తే మీ ఆవిడ తీసుకుందనుకుంటా. హలో, మర్యాదగా మాట్లాడండి. మీ ప్లేస్లో మీ ఆయన ఉంటే గడప అవతలకు సగం కాళ్ళు పెట్టి ఉండేది. ఏం పిచ్చ మీకు? అంత ప్రశాంతంగా ఉంటే ఓర్వలేక వచ్చి ఉప్పు రాయింపు చేసిపోతున్నారా? అసలు ఏ చెక్కులు పుచ్చుకుంటూ తిరగడం మీకు నిజమేనా? ఏదో పెద్ద జబ్బే.
మిమ్మల్ని సైకలాజిస్ట్ ఇచ్చి చూపించాలి. సైకలాజిస్ట్ కాదురా, సైకలాజిస్టిక్ ఇక్కడ చూపించుకోండి. ఏంటి చూపించుకునేది? మీ అందరికీ డబ్బు డబ్బు పట్టుకునే అందుకే నా కూతురుతో పని చేస్తున్నారు. మీనా పూలు డెకరేషన్ చేస్తుంది, నేను పార్లర్కి వెళ్తున్నాను, అలాగే ఖాళీ ఉన్నప్పుడు ఫర్నిచర్ షాప్ కూడా వెళ్తాను. అలా వెళ్ళమని సంప్రదించమని మాకెవ్వరు చెప్పలేదు. నువ్వు చేసే పని డిగ్నిటీ వస్తుంది. పూలమ్మే వాళ్ళు డ్రైవర్ వీళ్ళతో నా కూతుర్ని పోల్చుకోలేను అని చెప్పేసి అంటుంది. ఇక్కడితో అయితే ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుందండి. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లో మీనా ఇచ్చిన సలహా ప్రకారం విద్య తన ప్రేమ విషయంలో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటుంది. ప్రేమలో ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని అవసరమైతే ఇద్దరు మారాలని మీనా చెప్పిన మాటలు ఆకట్టుకుంటాయి. మరోవైపు మనోజ్ రోహిణి ట్రాక్ మొత్తం నవ్వులు పూయిస్తుంది. మనోజ్ కోసం తెచ్చిన పాలను బాలు తాగేసి దాని నేరాన్ని మనోజ్ మీదకు నెట్టేయడం కామెడీకి హైలైట్గా నిలుస్తుంది. పాల మీసాలు చూసి రోహిణి మనోజ్ని అనుమానించడం ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. తర్వాత కళ్ళకు కట్టు ఉన్న మనోజ్ పార్లర్లకు వచ్చిన క్లయింట్ అనుకుని ఒక బిచ్చగాడిని ఇంట్లోకి తీసుకురావడం మరో భారీ కామెడీ సీన్. ఆ తర్వాత బాలు మనోజ్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్లి చేసిన సరదా డ్రామా లెంపలు వేయించడం దేవుడికి చేయించిన మొక్కులన్నీ నవ్వులు పూయించాయి. ఇక అందరూ ఎదురు చూసిన క్షణం వచ్చేస్తుంది. నర్స్ వచ్చి మనోజ్ కళ్ళకున్న కట్లు విప్పుతుంది. మొదట కాస్త మాసకంగా కనిపించిన చివరకు అందంగా స్పష్టంగా కనిపించడంతో కుటుంబం అంతా ఆనందంతో మునిగిపోతుంది. అయితే బాలు మాత్రం ఇదంతా తానే చేసిన పుణ్యమని చెప్పుకుంటూ మరోసారి కామెడీ పండిస్తాడు. చివరిలో శృతి తల్లి చెక్కుతో ఇంటికి వచ్చి రవికి డబ్బులు ఇవ్వాలని ప్రయత్నించడం కొత్త గొడవకు దారితీస్తుంది. తమ ఇంట్లో ఎవరు శృతిని డబ్బు సంపాదించమని బలవంతం చేయలేదని కుటుంబ సభ్యులు గట్టిగా సమాధానం ఇస్తారు. దీంతో మాట పెరిగి మరో పెద్ద కుటుంబ వివాదానికి దారితీస్తుంది. మరి మనోజ్కు చూపు పూర్తిగా తిరిగి వచ్చాక అతని జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? శృతి తల్లి తీసుకొచ్చిన చెక్కు వల్ల ఈ కుటుంబంలో ఇంకెన్ని సమస్యలు తలెత్తబోతున్నాయి? మీనా ప్రేమ కథ ఎలాంటి మలుపు తిరగబోతుంది? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే వచ్చే ఎపిసోడ్లో తప్పకుండా చూడాలి. ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సీరియల్ రివ్యూస్ కోసం వనితా క్రియేషన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో కలుద్దాం. థ్యాంక్ యూ.